ఏలీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో నేను ఒకని ఏర్పాటు చేసుకుంటున్నాను, వాడు నాకు నమ్మకమైన వాడు. హల్లెలూయా. సమూయేలు ఎటువంటి వాడంట? దేవునికి నమ్మకమైన యాజకత్వం చేసిన వాడు, నమ్మకమైన వాడు సమూయేలు. రెండవదిగా సమూయేలులో ఉన్న ప్రత్యేకత తెలుసా? ఆ కింద ఉంటుంది ఏంటంటే, అతడు యాచనను బట్టి, ఆలోచన బట్టి తనకు అనుకూలముగా ఉన్నవాడు. హల్లెలూయా. ఎవరికి అనుకూలంగా ఉన్నవాడు? దేవునికి, దేవుని ఆలోచనలకి అనుకూలంగా ఉన్నవాడు. మనుషుల ఆలోచనలకి, అబ్బా దేవునికి స్తోత్రం, ఏంటిదంట? దేవుని ఆలోచనలకి అనుకూలంగా ఉన్నవాడు సమూయేలు. మనము కొంతమంది ఎట్లా ఉంటారంటే మనుషులకు ఆలోచనలకు అనుకూలంగా ఉంటారు. హల్లెలూయా. ఇది ఇక్కడ ప్రభు చెప్తున్న మాట కూడా మీరు బాగా గమనించండి. సమూయేలుని ఎందుకు ఎన్నుకున్నాడంటే అతడు నమ్మకమైన వాడు. ఎవరికి? దేవునికి నమ్మకమైన వాడు, సేవకుడికి నమ్మకమైన వాడు. కనుక దేవుడు అతనిని అభిషేకించాడంట. హల్లెలూయా. రెండోదిగా ఆయన ఎటువంటి వాడు తెలుసా? దేవుని ఆలోచనలకు అనుకూలంగా నడిపించబడిన వాడు. ఇప్పుడు ఎవరి ఆలోచనలకి నడిపించబడుతున్నాడు తెలుసా? మనుషుల ఆలోచనలో. దేవుడు ఆలోచన తీసుకునేదే లే, మన ఆలోచనలే. అక్క ఏం చేద్దాం రేపు? చేసే స్తోత్రం. హల్లెలూయా. ఏంటిది చేసేది? నాకు తెలియకూడదు ఏం చేసేది. నీ ఇష్టానుసారంగా చేసుకోవడానికి కాదు, నిన్ను ఏర్పాటు చేసుకుంది. సమూయేలంట ఆయన ఆలోచనలకు అనుకూలంగా ఉంటాడంట. ఎవరి ఆలోచనలకి? మనుషులు ఎన్నైనా చెప్పని, విశ్వాసులు ఎన్నైనా చెప్పని, కానీ దేవుడి ఆలోచనే ఉంది. హల్లెలూయా.